హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు బిత్తరపోయి బెళ్ళేసుకుంటారు. ఒలింపిక్స్ లో ఇండియా కంటే నార్త్ కొరియాకి ఎక్కువ మెడల్స్ ఉన్నాయి. ఎస్, ఇండియాకి 35 మెడల్స్ ఉంటే నార్త్ కొరియాకి 54 మెడల్స్ ఉన్నాయి. దీనికి రీజన్ ఏమై ఉంటుంది? వెల్, ఇదంతా కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. ఈ వీడియోలో నార్త్ కొరియాలో ఒలింపిక్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మెడల్స్ తీసుకురాకపోతే కిమ్మో వాళ్ళకి గుణపం ఎలా దింపుతాడు, ఇంకా ఇలాంటి మైండ్ పోయే విషయాలు లోపల చాలా ఉన్నాయి. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మీ ఫేస్ లో ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. వెల్, మన ఇండియాలో ఒకళ్ళు అథ్లెట్ అవ్వాలనుకుంటే వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. కానీ నార్త్ కొరియాలో మాత్రం కిమ్మో ఏట్రా నువ్వు అథ్లెట్ అయిపో అంటే వాడు అథ్లెట్ అయిపోవాలి. అండ్ అక్కడ సెలక్షన్ వాళ్ళు ఎంత బాగా ఆడారు అనే దాని మీద ఉండదు, వాళ్ళ క్యాస్ట్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇన్ కేస్ మీకు తెలియకపోతే నార్త్ కొరియాలో క్యాస్ట్ సిస్టమ్ ని సాంగ్ బన్ అంటారు. అథ్లెట్స్ ని సెలెక్ట్ చేసిన తర్వాత కిమ్మో వాళ్ళకి ఒక కండిషన్ పెడతాడు. అదేంటంటే 20 మెడల్స్ తీసుకురావాలి, అందులో 5 గోల్డ్ మెడల్స్ ఉండాలి. అండ్ ఇంకో విషయం, కిమ్మో చూడటానికి చందాలంగా కనిపించిన మామకి స్పోర్ట్స్ అంటే పిచ్చి. ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం. నార్త్ కొరియాలో ఉంటూ ఒలింపిక్ లో ఆడాలి అనే డ్రీమ్ ఉంటే సరిపోదు, కిమ్మో కూడా అనుకోవాలి. చిన్నప్పుడే హై క్యాస్ట్ లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్లి గవర్నమెంట్ స్పోర్ట్స్ అకాడమీస్ లో పెట్టేస్తారు. 4 సంవత్సరాల వయసు నుండే వాళ్ళ మైండ్ లో ఒకే ఒక గోల్ ఉంటుంది. అదేంటంటే నార్త్ కొరియాకి ఒలింపిక్ మెడల్స్ తీసుకురావాలి అని. వాళ్ళ లైఫ్ మొత్తం దానికోసమే డెడికేట్ చేస్తారు. వాళ్ళ బెస్ట్ అథ్లెట్ ఎవరో కిమ్మోనే సెలెక్ట్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు హై క్యాస్ట్ లో ఉండి గేమ్ బాగా ఆడుతున్నారు అనుకోండి, మీరు కంపల్సరీగా సెలెక్ట్ అయిపోయినట్టే. అలా కాకుండా మీరు లో క్యాస్ట్ లో ఉండి గేమ్ ఎంత బాగా ఆడినా మీరు సెలెక్ట్ అవ్వాలంటే చాలా కష్టం. సో ఇక్కడ మీ క్యాస్ట్ ని బట్టి మీ ప్రియారిటీ ఉంటుందన్నమాట. ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన పిల్లల్ని ట్రైనింగ్ క్యాంప్స్ కి పంపుతారు. అక్కడ ఫిజికల్ ట్రైనింగ్ కంటే మెంటల్ ట్రైనింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ మెంటల్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో నార్త్ కొరియా నుంచి పారిపోయిన లీ జియాంగ్ అనే నేషనల్ అథ్లెట్ ఒక ఇంటర్వ్యూలో పోసగుచ్చినట్లు చెప్పాడు. లీ జియాంగ్ ఏం చెప్పాడంటే, ఈవెంట్ కి వెళ్లే ముందు ఇంటెన్స్ ఐడియాలజీ ట్రైనింగ్ ఉంటుంది. అంటే లిటరల్ గా బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇలాంటి అవకాశం రావటమే గొప్ప విషయం. ఈ అవకాశం కల్పించినందుకు కిమ్మోకి మీరు లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి అని బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఈవెంట్ కి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి ఐడియాలజీ ట్రైనింగ్ కంపల్సరీగా ఇస్తారు. నార్త్ కొరియా అథ్లెట్స్ వేరే ప్లేయర్స్ తో కానీ ప్రెస్ తో కానీ అస్సలు మాట్లాడకూడదు. ఇన్ కేస్ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే కిమ్మో గురించి 2 మంచి మాటలు చెప్పాలి, అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఒక పర్సన్ ఒలింపిక్ కి వెళ్తున్నాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? చాలా గొప్పగా ఫీల్ అవుతారు కదా. మా వాడు ఒలింపిక్స్ లో ఆడుతుంటే టీవీలో చూడాలి అని ఎవరికైనా కోరిక ఉంటుంది. బట్ నార్త్ కొరియాలో అది కష్టం. టీవీలో ఏం చూపించాలి, ఏం చూపించకూడదు అనేది కిమ్మో కంట్రోల్లోనే ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి వెళ్తున్నారంటే నార్త్ కొరియా నుంచి తప్పించుకోవడానికి ఇదే బెస్ట్ టైం అని మీరు అనుకుంటారు. బట్ అదంత ఈజీ కాదు. అథ్లెట్స్ ని గమనిస్తూ 24/7 గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళకి చుట్టూనే ఉంటారు. ఆఖరికి బాత్రూమ్ కి కూడా ఒంటరిగా పంపించరు. అంత ఘోరంగా ఉంటుంది. వేరే వాళ్ళతో మాట్లాడకుండా పారిపోకుండా వీళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. లేదు, వాళ్ళ కళ్ళు గప్పి ఎలాగోలా తప్పించుకుందామని కూడా తలనొప్పి. ఎందుకంటే ఇన్ కేస్ వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతే నార్త్ కొరియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని లేబర్ క్యాంప్స్ లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తారు. సో అక్కడికి వెళ్ళిన ప్రతి అథ్లెట్ కి ఇది మైండ్ లో ఉంటుంది, ఇన్ కేస్ నేను పారిపోతే మా ఫ్యామిలీ ఎలా అని. అందుకే వాళ్ళు పారిపోవడానికి అంత ధైర్యం చేయరు. ఇన్ కేస్ వాడికి ఫ్యామిలీ లేదనుకోండి, అలాంటి వాళ్ళని అసలు ఒలింపిక్ కి సెలెక్ట్ కూడా చేయరు. స్టార్టింగ్ చెప్పా కదా, కిమ్మో ఖచ్చితంగా ఇన్ని మెడల్స్ తీసుకురావాలి అని కండిషన్ పెడతాడని. ఇన్ కేస్ అన్ని మెడల్స్ తీసుకొస్తే ప్లేయర్స్ కి పండగే. పెద్ద పెద్ద బంగ్లాలు, లగ్జరీ కార్లు, నేషనల్ హీరో అని మెడల్స్ ఇస్తారు. ఇలా కిమ్మో వాళ్ళకి చాలా రివార్డ్స్ ఇస్తారు. ఇన్ కేస్ వాళ్ళ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో మెడల్స్ గెలవలేదనుకోండి, వాళ్ళకి మామూలు అవమానాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 2010లో నార్త్ కొరియా ఫీఫా వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేసింది, ఓడిపోయింది. ప్లేయర్స్ నార్త్ కొరియా వచ్చిన తర్వాత స్టేజ్ మీద నుంచోబెట్టి 6 గంటల పాటు భయంకరంగా తిట్టారు. దేశద్రోహులు అది ఇదని మెంటల్ గా టార్చర్ చేశారు. స్టేజ్ మీద 6 గంటలు నిలబెట్టి జనాలందరూ గుమిగూడి అవమానిస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ ఇదే కాదు, 2016 రియో ఒలింపిక్స్ లో ఓడిపోయిన వాళ్ళని లేబర్ క్యాంప్స్ లో కూడా వేశారు. మన ఇండియాలో ఒలింపిక్స్ కి వెళ్ళారంటేనే మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం. కానీ నార్త్ కొరియాలో ఒలింపిక్ కి సెలెక్ట్ అయిన వాళ్ళ మీద భయంకరమైన ప్రెషర్ ఉంటుంది. అలాంటి కండిషన్స్ లో వాళ్ళు ఆడాలంటే ఇమాజిన్ ఆ పొజిషన్ ఎలా ఉంటుందో. ఇంకో విషయం తెలుసా, 1988లో ఒలింపిక్స్ లో నార్త్ కొరియా బాంబ్ బ్లాస్ట్ చేసింది. 1988 ఒలింపిక్స్ ఫస్ట్ టైం సౌత్ కొరియాలో జరిగాయి. ఆ టైంలో నార్త్ కొరియా ఒక బాంబ్ బ్లాస్ట్ చేసి ఏరోప్లేన్ ని ఫెయిల్ చేసింది. దాంట్లో 115 మంది చనిపోయారు. దీనికి కారణం చాలా అంటే చాలా సింపుల్.
కుళ్ళు, జలస్. ఓన్లీ సౌత్ కొరియాలో ఎందుకు నార్త్ కొరియాలో ఒలింపిక్స్ ఎందుకు పెట్టట్లేదు, కనీసం సౌత్ కొరియాతో పాటు నార్త్ కొరియాని కోహోస్ట్ గా పెట్టచ్చు కదా అనే కోపంతో ఈ బాంబ్ బ్లాస్ట్ చేశారు. అలా చేస్తే అన్ని కంట్రీస్ భయపడి ఒలింపిక్స్ ని ఆపేస్తాయి అని నార్త్ కొరియా వాళ్ళు అనుకున్నారు. బట్ వాళ్ళు అనుకున్నట్లయితే జరగలేదు. ఒలింపిక్స్ యథావిధిగా కంటిన్యూ అయ్యాయి. బట్ 2018లో సౌత్ కొరియా మళ్ళీ వింటర్ ఒలింపిక్స్ ని హోస్ట్ చేసింది. ఈసారి నార్త్ కొరియా 22 మంది అథ్లెట్స్ ని, చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ ని అండ్ అలాగే వాళ్ళతో పాటు 230 మంది చీర్ లీడర్స్ ని పంపింది. 22 మంది అథ్లెట్స్ కి 230 మంది చీర్ లీడర్స్, గ్రేట్. కానీ ఆ ఒలింపిక్స్ లో ఈ నార్త్ కొరియా చీర్ లీడర్స్ హైలైట్ అయ్యారు. ఎంత అంటే 2018లో నార్త్ కొరియా కొన్ని న్యూక్లియర్ టెస్ట్లు చేసింది. న్యూస్ మొత్తం ఇంకా అదే న్యూస్, నార్త్ కొరియా నుంచి ప్రమాదం పొంచి ఉంది అది ఇదని. బట్ ఈ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత న్యూస్ అన్ని పక్కన పెట్టి న్యూస్ మొత్తం ఈ చీర్ లీడర్స్ వచ్చారు. మరి కిమ్మో అంటే మామూలుగా ఉండదు. అణుబాంబుల నుంచి అమ్మాయిల వైపు ఫోకస్ ని ఎలా మళ్ళీ చూసారా? ఈ చీర్ లీడర్స్ అందరూ స్కూల్ కాలేజ్ అమ్మాయిలే. వాళ్ళు ఈవెంట్ అప్పుడు ఎవరితో మాట్లాడకూడదు అండ్ వాళ్ళ ఒలింపిక్స్ ఎక్స్పీరియన్స్ ని ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈసారి కరోనాకి భయపడి నార్త్ కొరియా టోక్యో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ కూడా చేయలేదు. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే కిమ్మో మీద మీకు ఎంత ప్రేమ అండి. ఆ ప్రేమలో కొంచెం ప్రేమ నా మీద చూపించి మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంట కూడా యాక్టివేట్ చేయండి. మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అదొక మోటివేషన్ గా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.